అంటే ఇప్పుడు మొలకల చెరువు అక్రమ మద్యం తయారీ డెన్ బయటపడిన వెంటనే మీ వైసీపీ వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో రెచ్చిపోయారు. దొరికింది మనకు వజ్రాయుధం, ఇక రెచ్చిపోవడమే కూటమి ప్రభుత్వం పైన అనేది బాగానే ఉంది పోరాటం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రెండో రోజు మీడియా ముందుకు వచ్చి జయచంద్రారెడ్డిని, కట్టా సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేయడంతో పాటు సిట్టుని ఏర్పాటు చేశారు. సిట్టుని ఏర్పాటు చేసిన తర్వాత కొద్ది రోజులకి ఎవరైతే A1గా ఉన్నారో జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఆయన అరెస్ట్ చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేసిన తర్వాత అది ఎవరి ప్రోత్సాహంతో చేశాను, దీని వెనకాల జోగి రమేష్ ఉన్నాడు, జోగి రమేష్ వీళ్ళందరూ చెప్తేనే అక్కడ చేశాను నేను అని చెప్పడంతో మీరంతా కూడా మీరు పుస్సుమని ఎగిరిపోయిన పాల పొంగులా కట్టే సైలెంట్ అయిపోయారు కదా. ఇటువంటి దాని ఉద్యమం ఎక్కడ అసలు ఎవ్వరు సైలెంట్ గా ఎక్కడ లేదు కదా, చర్చ లేదు కదా. మీ పార్టీ నాయకుడు అందులో ఉన్నాడని A1గా ఉన్న జనార్దన్ రావు విచారణలో చెప్పడంతో చాలా సైలెంట్ అయిపోయారు కదా మీరు. అన్ని ఛానల్స్లో మా వాళ్ళు డిబేట్లలో పాల్గొంటున్నారు, బ్రహ్మాండంగా న్యూస్లో చెప్తానే ఉంటాము, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చెప్తాంటాం ఎదురు దాడి. ఇది కేవలం ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాలా అని చెప్పి ఒక ఆలోచనతో చంద్రబాబు పడిన కుట్ర. ఇది ఎక్కడ కూడా ఎవ్వరికి తెలుగుదేశం వాళ్ళకి తప్పనిచ్చి వైసీపీ వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. దీంట్లో ఎట్లా సంబంధం? జనార్దన్ రావు సోషల్ మీడియాలో చిన్న మాట మాట్లాడితేనే మా మీద కేసులు పెట్టి లోపలేయాలని చెప్పి ప్రయత్నం చేసి కేసులు పెట్టి హెరాస్ చేసే ఈ ప్రభుత్వం ఇక్కడ ఉంటే ధైర్యంగా పోయి చీప్ లిక్కర్ తయారు చేసే శక్తి ఎవరికైనా ఉందా? ఏ వైసీపీ నాయకుడికైనా ఉందా? ఎంత పెద్ద స్థాయిలో ఉండే నాయకుడికైనా ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు జోగి రమేష్ అనే వ్యక్తి గతంలో వాళ్ళ ఫ్యామిలీ లిక్కర్ బిజినెస్లో ఉంది కాబట్టి జనార్దన్ రావుకి ఏమైనా సంబంధం ఉందేమో, ఆ పాత ఏదో మాట్లాడి ఆయన మీద చెప్పు సరిపోతుంది, మనమంతా బయటపడవచ్చు కదా. ఎవరి మీదనో ఒక బట్ట కాల్చి ముఖాన పడేసే తత్వం చంద్రబాబు తప్పనిచ్చి ఇంకొకటి లేదు ఇక్కడ. ఆయన ఎదురుదాడే ఇంక అంతే, ఇంకేంలే. ఆయన ఒప్పుకోడు కదా. నేనే ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తిని అంటాడు, నేనే విజనరీ అంటాడు. ఇంత పెద్ద విజనరీకి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఈ రాష్ట్రం తగలడిపోతా ఉంటే బాధ్యత లేదా? కట్టా సురేంద్ర నాయుడునో జయచంద్రారెడ్డినో సస్పెండ్ చేస్తే సరిపోతుందే? మీరు విజయభాస్కర్ రెడ్డి లాంటి నాయకులను ముఖ్యమంత్రిగా మనం చూసినాం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి 92-94 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆఖరిలో మైదుకూరులో ఎక్కడో ఈ చీప్ లిక్కర్ అంటే ఈ చీప్ లిక్కర్ శాచెట్స్ తాగి కొంతమంది అనారోగ్యం పాడి కొంతమంది చనిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా 2 క్యాబినెట్ మినిస్టర్లను ఆయన తీసేసినాడు క్యాబినెట్ నుంచి. ఆ విలువలు ఉన్నాయా ఈరోజు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు ఎవరు? 4 సార్లు ముఖ్యమంత్రి అండి, విజనరీ, ఈ ప్రపంచంలోనే గొప్ప లీడర్. అటువంటి గొప్ప లీడరు ఆయన క్యాబినెట్లో ఇంతమంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే నువ్వు సస్పెండ్ చేయవా? నువ్వు తీసేసే శక్తి లేదా? కొల్లు రవీంద్ర గారు తెర మీద ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు మీడియా ముందుకు చెప్తున్నారు కదా, ఇదంతా పెద్ద కుట్ర, ఇదంతా కూడా పార్టీని బదనాం చేయడానికి జయచంద్రారెడ్డిని పంపించి ఇలా చేశారని చెప్తున్నారు. జయచంద్రారెడ్డిని పంపించే దేవుడు నీకు బుద్ధి జ్ఞానము ఉంటే నువ్వు జయచంద్రారెడ్డికి టికెట్ ఇస్తావా? సౌత్ ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసి వాడిని పిలిపించుకొని నువ్వు టికెట్ ఇచ్చింది కాక మళ్ళీ మేము పంపించినామని చెప్తావా? లిక్కర్ బిజినెస్లో ఉండే వాళ్ళకు నువ్వు టికెట్ ఇవ్వడమే దరిద్రం కదా. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఆడిపోయినాయండి. ఎన్టీ రామారావు అయితే ఈ పని చేసేవాడా? ఈరోజు ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే ఒకసారి ఆలోచన చేయండి. దోపిడీ తప్ప నుంచి ఇంకోటి ఏమైనా కనపడతా ఉందా? ఎక్కడైనా సరే అక్రమంగా భూములు ఆక్యుపై చేయడం, అన్నదమ్ములు గలాట పెట్టుకొని ఒక దగ్గర భూములు రాయించుకొని మిగతా కార్ చౌకగా కొట్టేయడం, ఆక్యుపై చేయడం, ఇసుక దందా, మట్టి దందా, ఇప్పుడు చీప్ లిక్కరు. ఏంటి దోపిడీ? రెండవ పక్క అమరావతి ఒక్కటి తప్పనిచ్చి ఈ ప్రపంచంలో ఏదైనా కనపడుతుందా? 80,000 కోట్ల రూపాయల టెండర్లు అమరావతిలో నువ్వు పిలుస్తావు. మొత్తం మీద రాష్ట్రం అంతా 90,000 కోట్లు పిలిస్తే అమరావతిలోనే 80,000 పిలుస్తావు. నీకు కావాల్సిన మనుషులకి ఇస్తావు, 10% మొబిలైజేషన్ ఇస్తావు, 8% డబ్బు మీరు తీసేసుకున్నారు స్ట్రైట్ అవే. ఇదంతా మీకు కావాల్సిన వ్యక్తులకు మీరు టెండర్లు ఇప్పించి తీసుకున్నారు. ఇది వాస్తవమే కదా, దేశం అందరికీ తెలుసు కదా. ఏం అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రంలో? సరే, మొలకల చెరువు అక్రమ మద్యం విషయం పైన మీ పోరాటం ఎంతవరకు వచ్చిందంటారు? ఇంత స్టాపా ఇంకేమన్నా? స్టాప్ చేసేది ఎక్కడ? మేము పోరాటం చేస్తానే ఉండాం. అంటే మీ పైన లిక్కర్ కేసులు ఉన్నాయి కదా, మీ పార్టీ నాయకుల పైన పెద్ద పెద్ద తలకాల మీద లిక్కర్ కేసులు ఉన్నాయి కదా. లిక్కర్ కేసులు మా పైన ఉన్న లిక్కర్ కేసులు డిఫరెంట్, ఇవి ఫ్యాబ్రికేటెడ్. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఏదో చేసినారు, లిక్కర్ డబ్బు అంతా తినిపోయినాడు, 3,500 కోట్ల రూపాయలు డబ్బులు ఆయన తినిపోయినాడు అని చెప్పి ఒక అభూత కల్పన తయారు చేసి
ఆ పాపం ఐఏఎస్ అధికారులను వాళ్ళకి ఏం సంబంధం ఉంది ధనంజయ రెడ్డికి కానీ లేకుంటే కృష్ణమోహన్ రెడ్డికి కానీ ఆ బాలాజీ గోవిందప్పకి కానీ ఇట్లా పేర్లు చెప్తా పోతా అంటే చాలామంది ఎవడో ఒకడో ఇద్దరినో ఎవరినో చేసినారంటే అర్థం ఉంది. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చుట్కారం ఉండే వాళ్ళను మట్టుకే నువ్వు కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బెదిరించి దీంట్లోంచి వాళ్ళు ఏదైనా కన్ఫెషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఒక కుట్ర తప్ప నుంచి ఇంకోటి ఏమైనా కనపడిందా మీకు? జయచంద్ర రెడ్డి మీ పార్టీ నాయకులతో టచ్లో ఉన్నాడా? జయచంద్ర రెడ్డి ఎవడయ్యా? యాడ్నో ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ చేసుకునేవాడిని మీరు పిలిచుకొచ్చి టికెట్ ఇచ్చి మా పార్టీకి ఆపాదం చేస్తూ ఉంటే ప్రతినిత్యము ఇది నవ్వుకోవాల్సి వస్తుంది. ఎవడో వాడు వస్తాడు నా దగ్గర ఫోటో తీసుకుంటానే నా మనిషా? చంద్రబాబు దగ్గర రోజు ఫోటో తీసుకున్నాడు, బీఫామ్ కూడా తీసుకున్నాడు. అసలు ఇంటెలిజెన్స్ అనేది ఉందా అని చంద్రబాబు నాయుడు ఎవరికి టికెట్ ఇస్తున్నాడో కూడా తెలుసా? ఎవరికి ఇచ్చినాడో కూడా ఆయన తెలుసా? మతిమరుపు వచ్చింది. ఎందుకంటే ఎవరికి ఇస్తున్నాడో తెలుదు. ఆఖరి నిమిషంలో డబ్బులు తీసుకోవడము టికెట్ ఇవ్వడంతో జయచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు తమలపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఈరోజు? అందరూ ఫూ అని ఊస్తున్నారు. జయచంద్ర రెడ్డి తప్పు చేసినాడు అనేది పక్కన పెడితే జయచంద్రారెడ్డితో ఈ తప్పు పని చేయించినాడో కట్టా సురేంద్ర నాయుడుతో ఈ తప్పు పని చేయించింది ఎవరు? ఇంత ధైర్యం ఎట్లొచ్చింది వీళ్ళకు? అంటే ఏమి చూసి ఒక నేషనల్ హైవే పక్కనే ఒక కుటీర పరిశ్రమ పెట్టే అంత శక్తి వీళ్ళకి వచ్చిందంటే ఎక్కడి నుంచో సిగ్నల్ వచ్చింది, మీరు చేయండి మేము ఉండాంలే. లేకుంటే పోలీసు వచ్చి రైడ్ చేయరా? ఆడ పోలీస్ స్టేషన్ లేదా? ఎక్సైజ్ స్టేషన్ లేదా? మల్కల్చెరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ మాత్రం ఆటో అది అంత పెద్ద మండల కేంద్రము. అక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నువ్వు డాబాలో పెట్టి పని చేస్తానంటే వేల లక్షల బాటలు కూడా అక్కడే ఉంటాడు, సర్కిల్ అక్కడే ఉంటాడు, అందరు అక్కడే ఉంటారు. ఏం జరుగుతుంది? ఒక చిన్నది తప్పు జరుగుతానే 5 నిమిషాల్లో పోలీసులు వాలిపోతారే. అంత పెద్ద ఇండస్ట్రీ మాదిరి పెట్టి ఈరోజు అక్కడి నుంచి మళ్ళీ ఇబ్రహీంపట్నం ఎవరిని మోసం చేయాలని ఉండరు? డబ్బు సంపాదించాలనే ఒక యావదప్పనిచ్చి గోటేముంది? మీకు ప్రజల ఆరోగ్యం పట్ల ఏమీ లేదు. జోగి రమేష్ గారు అరెస్ట్ తథ్యం అంటున్నారు, ఖచ్చితంగా 2-3 రోజులు ఎంతమందినైనా చేయొచ్చండి. ఎవరికి సంబంధం లేకుండా సంబంధం అంటగట్టి కూడా అరెస్ట్ చేయొచ్చు. ఏముంది? ఎఫ్ఐఆర్ రాస్తారు, అరెస్ట్ చేస్తారు. కోర్టులు ఉన్నాయి కదా. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, 40-50 రోజులు లోపల పెట్టినారు. ఓకే, 60-70 రోజులు ఏదో లోపల పెట్టినట్టున్నారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసుకోలేని శక్తి లేని వాళ్ళు. ఛార్జ్ షీట్ 90 డేస్ లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. మీరు ఎందుకు ఫైల్ చేసుకోలేకపోయినారు? అంతకంటే ఎక్కువ కావాలన్నా మీకు సమయము? ఇది ఏమైనా కుట్ర. బురద చల్లాలా, బట్ట కాల్చి ఎవడి ముఖాన్న పడేయాలా, వాళ్ళను సమాజంలో ఒక పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాదిరి నిరూపించబడాలా? ఇవి తప్పనిచ్చి వేరేటి ఏమైనా కనపడుతుంది? పార్టీకి పెద్ద వజ్రాయుధంలా దొరికింది కదా ములకల్ చెరువు నకిలీ మద్యం తయారీ. మేము ఇదేదో వజ్రాయుధం అని అనుకోవడంలే. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రోత్సహించి చేసే వ్యాపారంలో భాగంగా ఆయన ధనదాహం పైన ఆయనకున్న కాన్సన్ట్రేషన్ అభివృద్ధి పైన లేదు, ప్రజల ఆరోగ్యం పైన లేదు. ఈరోజు మెడికల్ కాలేజీల తర్వాత చూడండి, మెడికల్ కాలేజీలు బర్నింగ్ ఇష్యూ. ఈరోజు మాకు 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంటు కట్టాలా అని చెప్పి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పెడితే దాంట్లో ఒక 5 స్టార్ట్ అయితే మిగతా మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయలేవా నువ్వు? 5,000 కోట్లు 6,000 కోట్లు. దాని మీద మీరు ఒక ఉద్యమం చేపట్టారు కదా, కోటి సంతకాల సేకరణ. ఎక్కడ కోటి సంతకాల సేకరణ మాటలకే పరిమితమైంది కాబట్టి జరుగుతుంది కదా, ఎక్కడ జరుగుతుంది? హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ను 7 నియోజకవర్గాల్లో కూడా అక్కడ కోటి సంతకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక మీటింగ్ పెడుతున్నారు, ఇంటింటికి పోయి ఈ విషయం అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా యంగ్స్టర్స్కు, పేద ప్రజలకు ఈ రకంగా ఆరోగ్యానికి మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, అక్కడ ఉచితంగా వైద్యం వస్తుంది. మీకోసం ఇది జగన్మోహన్ రెడ్డి గారి 5,000 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదా ఈ ప్రభుత్వము? 80,000 కోట్లతో పనికిమాల రోడ్లన్నీ ఎప్పుడో డెవలప్ అయ్యే క్యాపిటల్ కోసం ఈరోజు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటారే. ఇప్పటికే 14 నెలల కాలం అయిపోయింది, 15 నెలల కాలం అయిపోయింది. 2,30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వము. 1% ఈ మెడికల్ కాలేజీ పైన మనం ఖర్చు పెట్టలేమా? పేద ప్రజల ఆరోగ్యం పైన కానీ, పేద ప్రజలకు మెడికల్ కాలేజీల్లో సీట్లు వచ్చేదానికోసం దోహదపడే ఈ 17 మెడికల్ కాలేజీలు మనం ఎందుకు కానీ ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం? అంత బలహీనులం అయిపోయినామా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు అంటున్నాం. మరి మన కోసం పెట్టే కాలేజీలు, మన కోసం పెట్టే హాస్పిటళ్ళు
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తా పోతా అంటే ఎట్లా? ఏదో షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేసినాడంటే సరే, అది వ్యాపారము సరిగా జరగలేదులే కాబట్టి ఆడ నష్టం వస్తుంది చేసినాడు అని అనుకుంటా. నూనె మిల్లులు చేసినాడో లేకపోతే స్పిన్నింగ్ మిల్లులు చేసినాడో అంటే ఓకే. ఇదేందండి కాలేజీలు ఏంది మీరు ప్రైవేటీకరణ చేసేది? ఎన్టీఆర్ స్ఫూర్తికే విరుద్ధం కదా ఇది. ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఎన్టీ రామారావు, ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు మీరు ఏ స్థితిలోకి వచ్చినారు? లాస్ట్కు ధనదాహమే కదా ఇది, క్లియర్గా కనపడుతుంది కదా. ఎవరికి మీరు కట్టబెడితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. ఆ మెడికల్ కాలేజ్ పులివెందుల కాలేజ్ చూడండి ఎట్లుందో. పులివెందుల్లో 50 సీట్లకి మంజూరు అయితే దాన్ని కూడా వద్దంటావు, అవసరం లేదు మాకు ఇప్పుడు అంటావు. ఆడ ఒక 50 కోట్లు 70 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయిపోతుంది, 150 సీట్లు కూడా వచ్చేస్తాయి, హాస్పిటల్ తయారవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రైవేటైజేషన్ ప్రోత్సహిస్తాను. ప్రైవేటైజేషన్ అనేది ఎవరు ఒప్పుకోవట్లేదు, చాలా విరుద్ధం అది కూడా సిస్టమ్ అంతా కూడా. ఎన్టీఆర్ ఆశయాలకు కూడా అది తూట్లు పొడిచినట్లు అవుతుంది. కానీ మీరు దాని మీద ఒక ఉద్యమం చేపట్టి కోటి సంతకాల సేకరణ అనేది పెద్దగా చేపట్టలేదు, పెద్ద వేగవంతంగా ఏం జరగడం లేదు కదా. జరుగుతుంది, ఆ స్ఫూర్తి మీకు కూడా లేదు కదా. ఇప్పుడు జరుగుతుంది. నవంబర్ 24న గవర్నర్ గారు ఏ రోజు అయితే మాకు అపాయింట్మెంట్ ఇస్తాడో ఆ రోజుకు కోటి సంతకాలు అక్కడికి చేరుతాయి, ఖచ్చితంగా 100% చేరుతాయి. దట్ ఈస్ ద డెడ్ లైన్ డేట్. నవంబర్ 22 మా అన్ని కాన్స్టిట్యున్సీల్లోంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ కోటి సంతకాలు వెళ్తాయి. ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కు ఆరోపణ. కోటి సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ గారికి మీరు ఇచ్చినంత మాత్రాన ప్రైవేటు పరం కాకుండా అయిపోతాయి మెడికల్ కళాశాలలు. ఇప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తికి కళ్ళు తెరిపియాలనే ఒక ప్రయత్నం. ఓకే, ఈయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, కనీసం ప్రజల్లో ఈయన ఇన్ని అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయినాడు. ఓకే, ఆయన కళ్ళు తెరుచుకునే ఉన్నాడు కదా, పాలన చేస్తున్నాడు. మళ్ళీ తెరిపించేది ఏముంది కొత్తగా? అంటే మీరు తెరుచుకోవాలి. భవిష్యత్తులో మేము అధికారంలోకి రావాలంటే గతంలో చేసిన తప్పులేంటి, భవిష్యత్తులో చేయకుండా ఉండి ఎలా అధికారంలోకి రావాలని మీరు తెరుచుకోవాలి కళ్ళు. ఇంకా మీకు ఒకటే ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ తప్పు 5 ఏళ్లలో చేయలేదు. ఇది బటన్ నొక్కినాడు అంతే. బటన్ నొక్కడము అనేదే కాదు. కోవిడ్ 2 సంవత్సరాల పాటు కోవిడ్ ఉంది, 3 సంవత్సరాల పాటు సజావుగా ప్రభుత్వాన్ని నడిపే శక్తి ఆయనకు భగవంతుడు ఇచ్చినాడు. ఆయన ఏం చేయగలిగినాడు? పేద ప్రజల కోసం ఎడ్యుకేషన్లో ఆయన ఏమేమి చేయాలనో అన్నీ చేసినాడు. స్కూల్స్, ప్రతి ఒక్క స్కూల్ను మోడర్నైజ్ చేసినాడు, అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాడు. విలేజ్ క్లినిక్స్ పెట్టినారు, సచివాలయాలు కట్టినాడు, రోడ్స్ వేసినాడు. ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్లియర్ చేసుకుంటూ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యములో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నా భూతో నా భవిష్యత్తు అనుకోవచ్చు. అంత పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చాడు, కానీ బయటికి ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్యాడర్కి లింకు కట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ లింకు కట్ అయిపోయింది. ఏదైనా చేసినా కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితి. వాలంటీర్ల వ్యవస్థ మీద ఆధారపడ్డాడు, ప్రజల దగ్గరకు వచ్చేది లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూడండి, 1వ తారీఖు వచ్చిందంటే ఖచ్చితంగా ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడికి పోయి పెన్షన్లు నేరుగా ఇవ్వడము, ఆ కుటుంబ పరిస్థితుల గురించి వాళ్ళ స్థితిగతుల గురించి తెలుసుకోవడము, నెలలో 2-3 సార్లు బహిరంగ సభలు ఆయా జిల్లాలకు వెళ్ళి బహిరంగ సభలు పెట్టుకోవడము, క్యాడర్తో టచ్లో ఉండడము చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పదే కదా. పబ్లిక్ ఇచ్చారు. విద్యా వైద్యంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణ అంటే చాలా గొప్పవన్నమాట. అంటే సెంట్రల్ సిలబస్ను ఇంట్రడ్యూస్ చేయడము, ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేయడము, ఇదంతా కూడా పెద్ద. వైద్యంలో ఇక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టరు, ఇక ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, చాలా ఒక ప్రాపర్టీని తీసుకొచ్చాడు ఆయన. పబ్లిక్ ఎదగాలి చేస్తారు, కానీ బయటకు ఎస్టాబ్లిష్ కాలేదు కదా. 100% చెప్పుకునే దాంట్లో కొంత వెనకబడిండే విషయం వాస్తవం అయితే, చంద్రబాబు నాయుడుకి దుష్ప్రచారం ఎక్కువ అయిపోయింది కదా. 5 ఏళ్లలో ఈయన విధ్వంసం చేసేసినాడు ఈ రాష్ట్రం. ఏ రకంగా విధ్వంసం చేసినాడు, ఏమైపోయిందో కూడా ఆయన చెప్పడు. విధ్వంసం అనే ఒక పదం మటుకు బాహాటంగా ప్రతినిత్యం వాడుతూ వచ్చినాడు. ఇవి పోతే పోయినా ఇవన్నీ కూడా ప్రజలు నమ్మలేదండి. ఇవన్నీ నమ్మింటే 40% ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ నమ్మలే. కేవలం నీ సూపర్ 6 దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి పైన. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఏమేమో చేస్తాను, నేను అనుభవజ్ఞుని, సంపద సృష్టిస్తాను. అరే, ఎవడైనా లిక్కర్ పైన ప్రచారం చేస్తాడా? సాయంత్రం పూట పాపం కష్టపడి పనిచేస్తే మీ అందరికీ నాణ్యమైన లిక్కర్ ఇస్తా, మీరు రాండి తాగుతురు అని చెప్పి ప్రచారం చేసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒకరే ఈ రాష్ట్రంలో. అది మైక్ పట్టుకొని చెప్పినాడు మీటింగుల్లో. ఎవరికైనా సరే నాణ్యమైన లిక్కర్ నేను ఇస్తాను. ఇది నాణ్యమైన లిక్కర్, చీప్ లిక్కర్. ఆయన తయారు చేసేది సిబిఎన్ బ్రాండ్. ఇది ఈ బ్రాండ్ని తీసుకొచ్చి నాణ్యమైన లిక్కర్ అని చెప్పి ప్రచారం చేస్తావా? ఇంత దరిద్రమా ఈరోజు?
రెండోది ఏంది, ఏం చేయగలిగినాడు, ఏం తక్కువ చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి? ఏం తక్కువ చేసినాడు చెప్పండి? అన్ని రకాలుగా సజావుగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేసినాడు. ఎక్కడ కూడా ఎక్సెస్ చేస్తే ఆయన కూడా ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు. ఎవడో ఒకడు తప్పు చేస్తే అపాయింట్మెంట్ కూడా ఇయ్యడు ఆ వ్యక్తికి. తప్పు చేసినాడు అంటే బయటికి పంపించేయండి, దగ్గర కూడా రానిడు. ఇతని మాదిరి ఊరికే వెనకంబడి చేసుకొని తిరిగే రకం కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, ఇన్ని మనం చూసినా కేవలం దుష్ప్రచారము, ఓ పక్క సూపర్ 6. అరే ప్రతి ఒక్కరికి 15 నూర్లు ఆడవారికి ఇస్తా పోతా, నిరుద్యోగ భృతి ఇస్తా, ఇంకోటి ఇస్తా, ఇట్లాంటి ఎన్ని హామీలు, 143 హామీలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయగలుగుతాడు? 1-2 సూపర్ 1-2 కూడా సూపర్ హిట్ వేస్తారండి. ఇస్ ఏ బిగ్ డ్రామటిస్ట్. సిలిండర్ ఇంతవరకు మహిళలకు ఉచిత బస్సు, ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎంతమంది నటులు నటించినా ఇటువంటి బ్రహ్మాండమైన యాక్టర్ ఎక్కడ చూసిండారు? ప్రజల్లో యాక్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సినిమాల్లో ఏమైనా యాక్ట్ చేసి కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యిండొచ్చు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు యాక్షన్లో సూపర్ హిట్ ఆయనే చేసుకుంటాడు. ఇది చేయకున్నా ఆయనే చేయించగలడు. ఎందుకంటే ఆయన దగ్గర ఆ పవర్ ఉంది, ఆయన దగ్గర ఆ మీడియా స్ట్రెంత్ ఉంది, ఆయన దగ్గర సోషల్ మీడియా పవర్ ఉంది, అధికారం ఉంది. ఎన్ని కోట్లైనా ప్రభుత్వ ధనాన్ని పెట్టి ప్రచారం చేసుకోగలడు ఆయన సూపర్ హిట్ అంటే సూపర్ హిట్టే. ఆయన ఫెయిల్యూర్ అనే శక్తి ఎవరికుంది? తల్లికి వందనము ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, శ్రీశక్తి కింద ఉచిత బస్సు, ఇక సరిపోయానా? అన్నదాత సుఖీభవ ఏమి ఇచ్చినావు? 5,000 రూపాయలు ఇచ్చినావు. 2 సంవత్సరాలు అయితే 1.5 సంవత్సరం అయింది, 5,000 రూపాయలు ఇచ్చినావు. నువ్వు ఎంత ఇస్తా అని చెప్పినావు? 20,000 అన్నావు. ఓ సంవత్సరం ఎగ్గొట్టినావు, 2వ సంవత్సరం 5,000 ఇచ్చినావు. గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చినారండి ఇప్పటికీ 15 నెలల్లో. ఒకటి, అది కూడా 30-40% మందికే వచ్చింది. బస్సు, ప్రభుత్వ బస్సులు ఎట్లా ఖాళీగా తిరుగుతా అంటే ఆ బస్సులో ఎక్కించి తిప్పుతూ ఉండవు. ఓకే, మేము కాదంటాంలే, మంచిదే, తిప్పు, ఎంతమందిని తిప్పుతావు, ఏడికాడికి తిప్పుతావు, తిప్పుకోను. రే అమ్మకు తల్లికి వందనము 30% మందికి ఎగ్గొట్టినావు ఈ రాష్ట్రంలో. శ్వేతపత్రం రిలీజ్ చేయి, గ్రామ పంచాయతీ వారిగా రిలీజ్ చేయి, స్కూళ్ళ వారిగా రిలీజ్ చేయి. నీకు దమ్ముంటే ఈ స్కూల్లో ఇంతమంది చదువుతా అంటారు, ఇంతమందికి వచ్చిందని ఆడనే రివోల్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవ్వడు కూడా తెలుసుకునే అవకాశమే లేదు. ఆయన ఇస్తే ఇచ్చినట్టు, లేకుంటే లే. ఎవడు అడిగేవాడు? నోరెత్తేవాడే లేడు. 4 పిల్లలు ఉంటే 2కి ఇచ్చి 2కి ఎగ్గొట్టిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ 2 కూడా పోతాయన్న భయంతో వాళ్ళు నోరెత్తి మాట్లాడటంలే. ఏం చేసినావు నువ్వు అంట, నాకేం అర్థం కాలే. ఏం చేసినావు, ఏం చేయబోతున్నావు కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ కూడా ₹1 డబ్బు లేదు. ఈరోజు వరదలు వచ్చినాయి, ఓ పక్క తీవ్రంగా కరువు వచ్చింది రాయలసీమ ఏరియాల్లో. ఇప్పుడంటే వర్షాలు పడుతుంటాయి. ఈ మొన్నటిదాకా కరువే, ఎక్కడ కూడా పంటలు వేసుకునే పరిస్థితి లేదు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మామిడికి లేదు, నేరేడుకు లేదు, లాస్ట్కు ఏ పంటకు లేదు గిట్టుబాటు ధర. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? డబ్బు అడిగిపోతుంది. 2,30,000 కోట్ల మంచి జరుగుతుందని చూడొచ్చు కదా. ఇప్పుడు చూడు, భీమవరంలో ఒక డిఎస్పీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న సివిల్ పంచాయతీలో దూరుతుంటే పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటి అన్ని కూడా కూటమి కూడా అంతా సమన్వయం చేసుకొని రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇంకా ప్రతి ఒక్క నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి పోయి చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఈ పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. ఆడాన భీమవరంలో ఎవడో చెప్పినాడు కాబట్టి అది ఏదో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆయన సస్పెండ్ చేయించినాడు. కానీ లేకుంటే ఈ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో ఈ దందాలే జరుగుతూ ఉన్నాయి. లేదని చెప్పమనండి, ఎవరినో చూద్దాం. ఏ ఎస్ఐ అయినా ఎమ్మెల్యేని కాదని కనీసం కేసు కట్టే ధైర్యం కూడా లేదు. ఎమ్మెల్యే కేసు వద్దంటే కేసు వద్దు, ఎమ్మెల్యే కట్టమంటే కట్టరు. ఆడికొచ్చింది పరిస్థితి. అడ్మినిస్ట్రేషన్ లేదు ఈ రాష్ట్రంలో. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎప్పుడో మోకాళ్ళ మీద నిలబడి తలకాయలు వచ్చుకొని కూర్చోండారు. అంటే మీ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్లు పాపం జైలు పాలు అయ్యారు కదా. వీళ్ళ టీడీపీలో ఎప్పుడు కాలేదు కదా. టీడీపీలో పనిచేసిన వాళ్ళు ఎప్పుడు కూడా జైలు పాలైన దాఖలాలు లేవు కదా. అది ఒక ఘనత మీకే దక్కింది కదా, కాదంటారా? ఏం జైలు పాలైనారు? దేనికైతే సీతారామాంజనేయులు గారు జైలుకి వెళ్ళారు, ధనుంజయ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. ధనుంజయ రెడ్డిని సీతారామాంజనేయులను లోపలేసేదానికి చంద్రబాబు నాయుడు కక్ష తప్పనిచ్చి ఇంకోటి ఏమైనా కనపడుతుందే మనకు. సీతారామాంజనేయులు ఒక మంచి ఆఫీసరు, ఒకప్పుడు బ్రహ్మాండంగా ఫ్యాక్షన్ కంట్రోల్ చేసిన ఆఫీసరు. ఆయన అంత బ్రహ్మాండంగా
ఇంటెలిజెన్స్లో ఉంటాడు ఆయన. ఆయనకి ఏం సంబంధం కాబట్టి ఆయన ఈ ఒక కేసులో ఇరికిచ్చి లోపల వేసినారు. ఒకరిని కాదయా, జత్వాని కేసులో అదొక కేసా? అదొక కేసా చెప్పండి? ఎక్కడదో ఎవడో ఫ్యాబ్రికేటెడ్ కేసు తీసుకొచ్చి ఎవడో చెప్పినాడని తీసుకొచ్చి ఆయన ఎత్తని పెట్టి ఇవన్నీ చేసినారు తప్పనిచ్చి ఏం సంబంధం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బయటికి తీస్తారు అన్ని. అత్యంత ఇష్టడైన ఒక పారిశ్రామికవేత్తను కాపాడడానికి అది చేశారనేది కదా ఆరోపణ. ఇప్పుడు ఎవరిని కాపాడాలని ఎవరు ప్రయత్నం చేసే పరిస్థితి ఏం లేదు ఆడ. ఎవడో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక కేసు బుక్ చేస్తాడు, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్లో పోతుంది. అంతేగాని ఎక్కడో జరిగిందాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఆపాదించి వీళ్ళని ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి కొంత ముఖ్యంగా దగ్గరలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలని ఓ నిర్ణయం తప్పనించి ఇంకేముంది దాంట్లో.